గ్రంథంలో 12 గుమ్మాల మీద ఎలాగైతే రాయబడి ఉన్నాయో ఏర్పరచుకున్నటువంటి బిడ్డల పట్ల దేవుడు కూడా మొదటి స్థానంలో ఉంచుతాడు. కాబట్టి ఈ లోకంలో పడినటువంటి ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదు. అది లోక సంబంధంగా కాకుండా దేవుని కొరకు పడిన ప్రయాస వ్యర్థం కాదు. అంతేకాని ఈ లోకంలో మన కోసం, మన పిల్లల కోసం ఎన్ని ప్రయాసలు పడినా, ఎంత మనము కష్టపడినా కానీ అది మనకి పరలోక రాజ్యానికి రాదు. దేవుని కొరకు మనం ఏదైతే చేస్తామో, దేవుని కొరకు నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో అది నీకు పరలోక రాజ్యంలో దేవుడు దాచి ఉంచుతాడట. నీ కన్నీళ్ళు కూడా దేవుడు పరలోక రాజ్యంలో దాచి ఉంచుతాడట. ఏది కూడా దేవుని కొరకు పడింది ఏది కూడా వ్యర్థం కానివ్వడు. కాబట్టి దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని ప్రేమను పొందుకుని ఇతరులకు దేవుని ప్రేమను చూపించాలి. అప్పుడే దేవుడు మనలో ఉంటాడు. మనము దేవుని ఆత్మను